చూసారు కదా, ఇప్పుడు ఇక్కడ మనం కింద స్టిచ్ నుంచి కింద నుంచి తీయాలి. ఇక్కడ 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 మటుకు మనం కింద నుంచి తీయాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ స్టిచ్ చూడండి. ఇప్పుడు మనం తీసినది దాని కింద అది ఉంది. ఇప్పుడు ఇది ఏం చేయాలంటే, అంటే పైన మన స్ట్రైట్ లైన్ ఉంది అటు, అది పై నుంచి ఉంది. ఇప్పుడు ఈ సెంటర్లో వచ్చేది మనకి కింద నుంచి వస్తుంది. మళ్ళీ ఇక్కడ సెంటర్లో ఇటు నుంచి సెంటర్లో వచ్చేది మనకి కింద నుంచి వస్తుంది. అది పైన ఉంది చూడండి. ఇప్పుడు ఇది మధ్యన ఉండేది సెంటర్ నుంచి కింద నుంచి వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు మనం తీసేది మటుకు పైనుంచి అలా తీసేయాలి, కింద నుంచి తీయకూడదు. అది మటుకు మనం పైనుంచే తీసేసాం. చూస్తారు కదా, ఒకటి కింద ఉంటే సెంటర్ది పైన ఉండాలి, మళ్ళీ థర్డ్ది కింద నుంచి ఉండాలి. లేదు ఫస్ట్ది పైనుంచి ఉంటే మిడిల్లోది కింద నుంచి తీయాలి, లాస్ట్ది పైనుంచి తీయాలి. ఇప్పుడు చూస్తారు కదా, అటుది మనకి కింద నుంచి ఉంది, ఈ మిడిల్ది పైనుంచి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కింద నుంచి వెళ్తుంది. అంటే ఒకటి కింద ఒకటి పైన, ఒకటి కింద ఒకటి పైన అలా తీస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఇక్కడ కింద నుంచి తీసాం. చూసారు కదా, ఇప్పుడు మామూలుగా ఇలాగా తీసేసి చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇటువైపుది కింద నుంచి ఉంది. మనకు చూస్తే ఇప్పుడు నేను బటన్ వెల్ పెట్టింది కింద నుంచి ఉంది. అంటే పైనుంచి ఇప్పుడు మనం తీసిన స్టిచ్ పైనుంచి వచ్చింది కదా, తర్వాతది కింద నుంచి వచ్చింది. ఇప్పుడు మన ఇక్కడ మిడిల్లోది మళ్ళీ కింద నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు చివరి ఇప్పుడు మనం తీసేది పైనుంచి తీయాలి, పైనుంచే తీసేయాలి మనం. అంటే ఆ స్టిచ్ కింద నుంచి లాక్కూడదు. ఇప్పుడు చూసారు కదా, నేను పైనుంచే తీసేసాను. ఇప్పుడు నేను లాగిన స్టిచ్ కింద నుంచి అయితే తీయలేదు నేను. అంటే ఒకటి పైనుంచి తీస్తే ఒకటి కింద నుంచి అలా తీస్తూ ఉండాలండి. ఇది ఎప్పుడు కూడా కచ్ వర్క్ అలా అయితేనే మనకి నాటు పడుతుంది. ఇప్పుడు చూస్తే అది కిందన ఉంది. చూస్తారు కదా, మనం తీసింది పైనుంచి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడది చూస్తే సెంటర్ వెళ్ళేది కింద నుంచి రావాలి. ఎందుకంటే అటుది కింద ఉంది, ఇటుది కింద ఉంది. కింద నుంచి తీస్తున్నాం. మిడిల్లోది పైనుంచి వచ్చేస్తుంది. మిడిల్లో వచ్చేది లాస్ట్లో మళ్ళీ టర్న్ అవి వస్తాం మనం. అప్పుడు అది మిడిల్లోది మనకి పైనుంచి వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ తీసేది మళ్ళీ మనం ఎప్పుడు కూడా పైనుంచి, అది అటు పైన ఉంది, మిడిల్లో దిమ్మని మళ్ళీ కింద నుంచి తీస్తాం. ఈ చివరిది మళ్ళీ మనం పైనుంచే తీస్తాం. ఇప్పుడు చూస్తారు కదా, మనం కింద నుంచి తీయకుండా పైనుంచే వచ్చేస్తున్నాం. ఇలా కచ్ వర్క్ చేసేటప్పుడు మటుకు ఎప్పుడు ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తే అటువైపుది కింద ఉంది, లాస్ట్ది మిడిల్లోది పైనుంచి వస్తుంది, ఇటు చివరిది మళ్ళీ కింద నుంచి వచ్చింది. చూసారు కదా, ఇప్పుడు మనం కింద నుంచి తీస్తాం. అంటే దేనికి దానికి మనం చూసుకుంటూ ఉండాలి లైన్స్ కరెక్ట్గా. ఇప్పుడు ఇక్కడ చూస్తే మళ్ళీ మనకి పైనుంచి వస్తుంది చూడండి. ఎందుకంటే అటు ఆ చివరిది పైన ఉంది, అలాగే మిడిల్లో కింద నుంచి వస్తుంది. ఇది మనం పైనుంచి తీసేస్తున్నాం. చూసారు కదా, పైనుంచి తీస్తాం. మనం కింద నుంచి తీయలేదు, అంటే ముందు స్టిచ్లోంచి కింద నుంచి తీయలేదు మనం. అదిగో చూడండి, ఇప్పుడు ఇక్కడ నుంచి తీసేది మళ్ళీ కింద నుంచి తీస్తాం. ఎందుకంటే అటు కింద ఉంది, ఇటు కింద ఉంది. మిడిల్లోది మటుకు మనకి పైనుంచి వస్తుంది. మళ్ళీ మిడిల్లో లైన్ కనిపిస్తుంది కదా, అది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మనం లైన్ చూసుకోవాలి. ఎందుకంటే ఇటు చివరిది మనకి పైనుంచి ఉంది, మిడిల్లోది కింద నుంచి వస్తుంది. ఇప్పుడు మనం తీసేది మళ్ళీ పైనుంచే తీసేస్తున్నాం. చూసారు కదా, కింద నుంచి తీయకుండా పైనుంచే తీస్తాం. ఇప్పుడు కూడా మళ్ళీ చూసుకోవాలండి. ఎందుకంటే కదా అటుది మనకి కిందన వచ్చింది కదా, ఇప్పుడు ఇది పైనుంచి తీస్తాం. చూసారు కదా, ఇప్పుడు పైనుంచి తీసేస్తాం. ఇప్పుడు ఈ లైన్ మొత్తం మళ్ళీ మనం
చూసుకుంటూ జాగ్రత్త కుట్టాలి. ఇప్పుడు చూస్తే అటుది కింద నుంచి ఉంది, ఇది పైనుంచి తీయాలి మళ్ళీ. ఇప్పుడు అది పైనుంచి, ఇప్పుడు ఈ మిడిల్లోంచి మటుకు కింద నుంచి తీస్తాం మనం, ఎందుకంటే అటు ఇటు పైన ఉన్నాయి. ఇప్పుడు మిడిల్లోది కింద నుంచి తీయాలి, కింద నుంచి తీస్తాం చూడండి ఇప్పుడు. అలాగా, ఎందుకంటే అటు ఇటు ఈ లైన్ మీద ఉన్నవి రెండు కూడా పైనుంచి ఉన్నాయి. ఇప్పుడు మనం అందుకని అది నాటు పడాలంటే మనం కింద నుంచి తీయాలి. అదిగో అలాగా, ఈ సెంటర్ లైన్ చూసారు కదా, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అలా సెంటర్ లైన్. ఇప్పుడు మళ్ళీ లైన్ చూసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మళ్ళీ అలాగో చూద్దాం. చివరిది కింద నుంచి ఉంది, తర్వాతది 4 లైన్స్ ఉన్నాయి. ఇక్కడ చివరిది కింద నుంచి ఉంది, ఇది పైనుంచి ఉంది. ఇప్పుడు కింద నుంచి వస్తుంది మళ్ళీ ఇది పైనుంచి రావాలి. చూసారు కదా, అలా పైనుంచి తీస్తాం. ఇప్పుడు ఇప్పుడు ఆ లైన్ కింద నుంచి రావాలి చూడండి. ఇలాగా ఇది మనం పైనుంచి తీస్తే, ఇది మనం ఇలా పైనుంచి తీస్తే పైన లైన్ కింద నుంచి ఉంది. ఇప్పుడు మనం ఇటు నుంచి తీసేది పైనుంచి. ఇప్పుడు ఇటు నుంచి తీసేది మటుకు అవతల ఇలా కింద నుంచి ఉంది కదా మనకి, ఇటువైపు నుంచి కదా లైన్కు పైనుంచి తీయాలి, ఎందుకంటే అటువైపు కింద నుంచి ఉంది. అది కింద నుంచి ఉంది. ఇప్పుడు ఇది మనం పైనుంచి తీసి ఇది మటుకు, ఈ లైన్ మటుకు కింద నుంచి తీయాలి. అది కింద ఉంది, ఇది పైన ఉంది కాబట్టి ఇది కింద నుంచి. ఇటు కూడా పైన ఉంది, ఇది కింద ఉంది. అంటే ఒకటి కింద ఒకటి పైన ఉంది. ఇప్పుడు ఈ మిడిల్లోది మటుకు మనం కింద నుంచి తీయాలి. ఒకటి కింద ఒకటి పైన, ఒకటి కింద ఒకటి పైన, అలా వచ్చింది ఇప్పుడు చూస్తే మీకు. అలాగే ఇది కూడా చూసుకోవాలి, ఇది కింద నుంచి ఉంది, ఇది కూడా కింద నుంచి ఉంది. అంటే మిడిల్లోది మనకి పైనుంచి రావాలి. ఒకటి కింద ఉంది, ఒకటి పైనుంచి రావాలి, మళ్ళీ ఇంకోటి కింద ఉంది. ఇక్కడ 3 లైన్స్ కదా, 3 బాక్సెస్. చూస్తారు కదా, అలా తీసాక ఇప్పుడు మళ్ళీ ఇటు తీసేది కూడా మళ్ళీ ఆ 4 లైన్స్ చూసుకోవాలి. అంటే ఇక్కడ మనకి అటు ఇటు మొత్తం 4 లైన్స్ వస్తున్నాయి చూడండి. అది కింద నుంచి ఉంది, ఇది పైనుంచి ఉంది, ఇది కింద నుంచి ఉంది. ఇప్పుడు మళ్ళీ మనం పైనుంచి, అది కింద, ఇది పైన, ఇది కింద, చూడండి కింద నుంచి, ఇది పైనుంచి రావాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేది మళ్ళీ కింద నుంచి వస్తుంది, ఎందుకంటే ఇది కింద నుంచి ఉంది, ఇది కింద నుంచి ఉంది. ఇప్పుడు ఇది పైనుంచి తీయాలి, అది కింద నుంచి, ఇది పైనుంచి. అదిగో అలాగా కింద నుంచి తీయాలి, ఎందుకంటే ఈ రెండు పైన ఉన్నాయి. చూసారు కదా, ఈ 2 లైన్స్ పైన ఉన్నాయి కాబట్టి మనం కింద నుంచి తీసాం. ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ చూసుకోవాలి, ప్రతి లైన్కి చూసుకోవాలి. అక్కడ చూస్తే ఆ చివరిది కింద నుంచి ఉంది, ఇది పైనుంచి ఉంది. ఇప్పుడు ఈ మిడిల్లోది కింద నుంచి వెళ్తుంది, ఇప్పుడు ఇది పైనుంచి వస్తుంది, ఇది పైనుంచి వస్తుంది.
అది పైనుంచి ఉంది, అది కింద నుంచి, అది కింద నుంచి, కింద పైన ఇప్పుడు పైనుంచి తీస్తాం. ఇది మటుకు కింద పైన ఉంది కాబట్టి కింద నుంచి తీస్తాం. ఇలాగ అన్నీ ఇలాగేనండి, అన్నీ చూసుకుంటూ మనం అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూసారు కదా, మళ్ళీ అది కింద నుంచి ఉంది, ఇది పైనుంచి వచ్చింది, ఇప్పుడు మిడిల్లో కింద నుంచి వస్తుంది, ఇది పైనుంచి వస్తుంది. అంతేనండి, అన్నీ అలా చూసుకుంటూ మనం జాగ్రత్తగా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఒకటి కింద అయితే ఒకటి పైనుంచి, ఒకటి కింద అయితే ఒకటి పైనుంచి, ఆ లైన్ మొత్తం అలాగ లైన్స్ చూసుకుంటూ మనం కుట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా చివరి వరకు కుట్టేశాక కిందకు దింపేయడమే. సూదిని అలాగా వీ షేప్లో కిందకు పెట్టేయాలి. సెకండ్ పార్ట్ మిగిలినది చెప్తానండి.